Hey Shravani. Hi Shravani. హాయ్ శ్రావణి. Hi Shravani. Hi Shravani. ఎప్పుడు ఇంటికి వచ్చినా కానీ అన్నయ్య అన్నయ్య అని చెప్పేసి చాలా ఎఫెక్షన్ చూపించేదాన్ని. చాలా పెద్దదాన్ని అయిపోయావు. అప్పుడప్పుడే అంత తొందరగా పెళ్ళైపోతుంది అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి ఎక్కడున్నా. ఒకవైపు ఏమో చాలా హ్యాపీగా ఉంది, అప్పుడే పెద్దదాన్ని అయిపోయావు, మ్యారేజ్ అవుతుంది అని చెప్పేసి. ఒకవైపు ఏమో అప్పుడే వెళ్ళిపోతున్నావు బయటికి, రేపటి నుంచి ఇంట్లో ఉండవు. తన నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఇప్పటి వరకు. ఈజ్ ద ట్రెజరర్ ఆఫ్ మీ. మమ్మల్ని అయితే గుర్తు పెట్టుకో. మా అక్క మౌ తర్వాత నెక్స్ట్ నువ్వే. ఇంకా 6-7 years నుంచి మనము ట్రావెల్ చేస్తున్నాం. మనము చాలా మిస్ అయితే నేను నచ్చింది. షీఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. I gonna miss you a lot, but yeah, we are never be apart. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. రేపటి నుంచి నువ్వు సరదాగా మాట్లాడడానికి రావేమో, నేను వర్క్ చేస్తుంటే మధ్యలో వచ్చి డోర్ కొట్టవేమో అని ఆలోచిస్తేనే కొంచెం వింతగా అనిపిస్తుంది. ఇంకా సాడెస్ట్ పార్ట్ అంటే ద ఓన్లీ థింగ్ ఇన్ మై లైఫ్, సాడెస్ట్ పార్ట్ విత్ మై సిస్టర్ ఈజ్ దిస్ మ్యారేజ్. అంటే సాడెస్ట్ అనొద్దు, బట్ స్టిల్ ఇట్స్ సాడ్ ఫర్ మీ. షీఈస్ లీవింగ్ అవర్ హోమ్ అండ్ ఎంటరింగ్ అనదర్ ఫ్యూచర్, ఏ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్. అయ్యొచ్చు కదా, ఎందుకట్లా చెప్తావు అసలు? ఇవన్నీ మర్చిపోకు మరి, అన్నీ గుర్తు పెట్టుకో, అన్నీ మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉండాలి. ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్తో హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి ఎక్కడున్నా. మమ్మల్ని అయితే గుర్తు పెట్టుకో. ఐ విల్ మిస్ హర్ ఎ లాట్ ఇన్ ద ఫ్యూచర్. స్టిల్ we will go on a lot of trips and parties. I hope this comes true. నా బిడ్డ ఇలా పెళ్ళి అయ్యి ఇంకో ఇంటికి పోతుందంటే మేము తట్టుకోలేని పరిస్థితి. నా బిడ్డతోటి అనుబంధం, డాడీ అంటే చాలా ప్రేమ. నా బిడ్డ ఏనాడు ఇంత నాకు ఏదన్నా ఆపద వచ్చింది అంటే చాలా ఫీల్ అయ్యి అసలు దేనికి వెనుకకు పోదు, చాలా డేరు. అబ్బాయి హాస్టల్లో ఉన్న సొత అబ్బాయి ఇక్కడ లేని లోటు నా బిడ్డ నాకు తీర్చింది. మాకు రేపు నా బిడ్డ పెళ్ళయి పోయిన తర్వాత అసలు మేము ఎట్లా ఉండాలనేది కూడా మేము ఊహించుకోలేకపోతాను. కష్టంలో సుఖంలో ఎన్నిట్లోనైనా నాకు తోడుగా నిలబడింది మా అమ్మాయి. మా శ్రావణి అంటే మాకు చాలా ఇష్టం అన్నమాట. తనను లేకుండా ఒక్కరోజు కూడా నేను ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు. మా పాప మాతోటి పాటు ప్రతి విషయంలో, మా అభివృద్ధిలో ప్రతి విషయంలో నా బిడ్డ మాకు తోడుగా ఉన్నది. మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మా మనసులల్లా మా మిస్సెస్ శోభ అయినా, నేనైనా, వాళ్ళ బాబాయ్ దామోదర్ అయినా, వాళ్ళ పెదనాన్న రాంబాబు అయినా, రమణారావు అయినా, వాళ్ళ అన్నయ్యలు బబ్బు, జిన్ను, ప్రణిత, ప్రవళిక, శ్రీనిధి, చిన్మయ్, వీళ్ళంతా కూడా అసలు వాళ్ళు అందరూ కూడా ఇదైపోతారు, జీర్ణించుకోలేకపోతారు. అయినా తప్పదు కదా. నా బిడ్డ ఎక్కడున్నా కూడా ఆ కుటుంబానికి వన్నె తీసుకొస్తుంది ఖచ్చితంగా. అసలు దాంట్లో ఏమీ ఇది లేదు. మంచి ఆ కుటుంబానికి కూడా మంచి పేరు తీసుకొచ్చి అటు వాళ్ళ కుటుంబాన్ని ఇటు మా కుటుంబాన్ని కూడా మంచి పేరు తీసుకొచ్చి సమాజంలో ఒక మంచి పొజిషన్లో ఉండాలని నా బిడ్డను ఆ దేవుడు, ఆ వీరభద్రస్వామి, ఆ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆశీర్వదించాలని కోరుకుంటున్నా.